ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహూర్ రానా విచారణ ముమ్మరం చేశారు ఎన్ఐఏ అధికారులు. రానా వాయిస్ నమూనా సేకరణ కోసం అధికారులు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. వాయిస్ నమూనాలతో ఉగ్రదాడుల సమయంలో అతడు మాట్లాడినట్లుగా అనుమానిస్తున్న పలు కాల్ రికార్డులను ధృవీకరించనున్నారు. అయితే వాయిస్ నమూనా కోసం నిందితుడి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు అందుకు నిరాకరిస్తే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు అంగీకారం తెలిపిన అనంతరం అతడి వాయిస్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నారు దర్యాప్తు సంస్థ అధికారులు. విచారణలో భాగంగా ముంబై దాడులకు ప్రధాన కుట్రదారులైన జకీర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్, పాకిస్తాన్ కు చెందిన ఇలియాస్ కశ్మీర్, అబ్దుల్ రెహమాన్ తదితరుల గురించి రానాను ప్రశ్నించగా గుర్తు రావట్లేదని రానా సమాధానం చెప్పాడన్నారు అధికారులు. ఈ కేసులో మరో నిందితుడైన డేవిడ్ హెడ్లీకి సహకరించిన ఓ రహస్య వ్యక్తిని కూడా విచారిస్తున్నట్లుగా సమాచారం. సదరు వ్యక్తి హెడ్లీకి చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహూర్ రానా విచారణ ముమ్మరం చేశారు ఎన్ఐఏ అధికారులు. రానా వాయిస్ నమూనా సేకరణ కోసం అధికారులు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. వాయిస్ నమూనాలతో ఉగ్రదాడుల సమయంలో అతడు మాట్లాడినట్లు అనుమానిస్తున్న పలు కాల్ రికార్డులను ధృవీకరించనున్నారు. అయితే వాయిస్ నమూనా కోసం నిందితుడి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అతడు అందుకు నిరాకరిస్తే అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. కోర్టు అంగీకారం తెలిపిన అనంతరం అతడి వాయిస్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుందన్నారు దర్యాప్తు సంస్థ అధికారులు. ఇక విచారణలో భాగంగా ముంబై దాడులకు ప్రధాన కుట్రదారులైన జకీర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్, పాకిస్తాన్ కు చెందిన ఇలియాస్ కశ్మీరీ, అబ్దుల్ రెహమాన్ తదితరుల నుంచి రానాను ప్రశ్నించగా గుర్తు రావట్లేదని రానా సమాధానం చెప్పినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఈ కేసులో మరో నిందితుడైన డేవిడ్ హెడ్లీకి సహకరించిన ఓ రహస్య వ్యక్తిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి హెడ్లీకి చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. ఇక ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహూర్ రానా విచారణ ముమ్మరం చేశారు ఎన్ఐఏ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. లక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉగ్రదాడి నిందితుడు తహూర్ రానా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. ముంబై దాడులకు సంబంధించినటువంటి దర్యాప్తును ఇప్పటికే వేగవంతం చేసింది ఎన్ఐఏ. రానా సంబంధించినటువంటి వాయిస్ శాంపిల్స్ ని కూడా సేకరించేటువంటి చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. సో ముంబైలో ఆల్మోస్ట్ 170 మంది ప్రాణాలని బలిగొన్నటువంటి దాడులకు సంబంధించి ఆ సమయంలో ఇతరులకు, అంటే బయట వాళ్ళకి ఎవరికైతే రానా సూచనలు ఇస్తున్నట్టు అనుమానిస్తున్నటువంటి కొన్ని కాల్ రికార్డులతోటి ఆ వాయిస్ అన్నింటిని కూడా, అంటే ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, అక్కడ స్లీపర్ సెల్స్ ఎవరు, రానాకి సహకరించింది ఎవరు, సో వీటన్నింటినీ కూడా ఆ కాల్ రికార్డ్స్ తోటి, ఆ శాంపిల్స్ తోటి సరిపోలుస్తున్నారు. వాయిస్ శాంపిల్స్ మొత్తం కూడా సేకరిస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనల్ని అన్ని కూడా మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారు. అంటే రీక్రియేట్ అనకూడదు, బట్ అది మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తున్నారనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఈ ప్రక్రియ కోసం వాయిస్ శాంపిల్స్ సేకరించాలంటే గనక నిందితుడు అనుమతి ఉండాలి. అతను వద్దనుకుంటే గనక అధికారులు న్యాయస్థానం నుంచి అనుమతుల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కోర్టు అనుమతి తర్వాతనే ఆయన వాయిస్ రికార్డ్ చేస్తారు. సో అధికారులు ఇప్పుడు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వాయిస్ శాంపిల్స్ కి అతను నిరాకరిస్తే గనక విచారణ దశలో గనక తప్పకుండా కొన్ని ఇబ్బందులు మాత్రం ఎదురైతాయని చెప్పాలి. అయితే ఎన్ఐఏ మెయిన్ బ్రాంచ్ లో రానాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి అధికారులు ముంబై ముట్టడి కంటే ముందు, అంటే దాని ప్రారంభం కంటే కావడానికి ముందు ఆయన దుబాయ్ లో కలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పాత్ర, అతను ఇమిగ్రేషన్ ఏజెన్సీగా నమోదైనటువంటి ముంబైలో ఉన్నటువంటి ఆఫీస్ లీజ్ ని మళ్ళీ పునరుద్ధరించకపోవడం, రెన్యువల్ చేయించకపోవడం, వీటన్నిటి గురించి సంబంధించినటువంటి సమాచారాలు సేకరిస్తున్నారు. సో ఈ ఆఫీస్ ని ఏదైతే ముంబైలో తహూర్ రానా తీసుకున్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో 2611 దాడులకు సూత్రధారి డేవిడ్ హెడ్లీ నగరంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి హోటళ్లు, పబ్లిక్ సైట్లతో సహా అనుకున్నటువంటి ఏదైతే తన టార్గెట్స్ ఉన్నాయో వాటిపైన నిఘా ఉంచడానికి ఒక కవర్ గా కూడా ఉపయోగించినట్టు సమాచారం అందుతోంది. అట్లాగే ముంబై దాడులకు ప్రధాన కుట్రదారులుగా ఉన్నటువంటి సాజిద్ మజీద్, అట్లాగే జకీర్ రెహమాన్ లఖ్వీ, అబ్దుల్ రెహమాన్, ఇలియాస్ ల గురించి కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు విచారణలో తనకేమీ గుర్తులేదు, అసలు ఏమీ తెలియదు, నాకన్నీ మర్చిపోయానని చెప్తున్నా గానీ దాడులు జరిగేందుకు వారం ముందు
మాత్రమే వచ్చినట్టు నిందితుడు చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో దీంట్లో రానాకు హెడ్లీకి ముంబైలో ఎవరెవరు సహకరించారు అన్నది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు కనిపిస్తోంది. సో అంటే రానాను ఇప్పుడు భారత దర్యాప్తు సంస్థలు విచారిస్తే ఇంకా చాలా పూర్తి విషయాలు కూడా బయటకు వస్తాయి. సో వాటితో మనం ఇంకా చాలా మందిని కూడా పట్టుకోవచ్చు. ముంబై ఉగ్రదాడితో పాక్ ఆర్మీ గానీ ఐఎస్ఐ ఏజెంట్లకు ఉన్నటువంటి పరోక్ష సంబంధాలు కూడా బయటపడతాయి. ఈ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు ట్రైనింగ్ గానీ లేదంటే ఆయుధాలు గానీ డబ్బు ఇచ్చింది వాళ్లే అంటూ, అంటే పాకిస్తానీ అంటూ కూడా ఇప్పటికే ఆర్కే సింగ్ ఆరోపించినట్టు అట్లాంటి పరిస్థితి. సో ఉగ్రదాడికి ముందు తెహూర్ రానా, డేవిడ్ హెడ్లీ పదే పదే భారత్ కు వచ్చి వెళ్లడం జరిగింది. వాళ్లకు వీసాలు ఇప్పించింది ఎవరు? భారత్ లోని స్థానికుల్లో వాళ్లకు స్లీపర్ సెల్స్ గా ఉండి సహకరించింది ఎవరు? భారత్ లో నిజంగానే ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారా అన్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇంకా వీటితో పాటు ఇప్పుడున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తెహూర్ రానాను విచారించేటువంటి క్రమంలో తెహూర్ రానా కాదు ఇక్కడ పాయింట్, 26/11 కాదు పాయింట్, పాకిస్తాన్ ఇస్ ద పాయింట్. సో పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత దేశం అని ఈరోజు భారత్ ప్రపంచ దేశాలకు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాలా క్షుణ్ణంగా నిశితంగా ప్రతిదీ కొంచెం లేట్ అయినా సరే ఏ అంశాన్ని కూడా మిస్ అవ్వకుండా పాకిస్తాన్ ఈ రోజు ప్రపంచం ముందు శత్రు దేశంగా ప్రకటించాలి, క్రియేట్ చేయాలి అన్నది ప్రస్తుతానికి పాకిస్తాన్ భారతదేశం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో దీంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, పాకిస్తాన్ కి ఎంతవరకు ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా కొన్ని కంట్రీస్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేదు. ఈవెన్ 26/11 ఉగ్ర దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ చెప్పింది హెడ్లీ గానీ లేదంటే తెహూర్ రానా గానీ మా దేశానికి సంబంధించినటువంటి పౌరుడు కాదు, ఆ కెనడియన్ పౌరుడు అని. బట్ ఈ బోర్న్ ఇన్ కెనడియన్ బట్ ఈ బ్రాటప్ ఇన్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ కు సంబంధం ఉన్నది ఖచ్చితంగా అమెరికన్ సుప్రీంకోర్టే చెప్పినటువంటి అంశం. సో పాకిస్తాన్ లో పెరిగిన విషయం కూడా. అండ్ మోర్ ఓవర్ ఈ వర్క్ ఇన్ ఆర్మీ. సో ఆర్మీలో పనిచేశాడు పాకిస్తాన్ లో, ఆర్మీ డ్రెస్ వేసుకొని ఉంటాడు. ఆర్మీ డ్రెస్ అంటే ఇష్టం పాకిస్తాన్ సంబంధించి. సో ఇట్లా మిలిటెంట్లను తయారు చేశారు. సో ఉగ్రవాద సంస్థలతో రిటైర్మెంట్ తర్వాత కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. భారత్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డాడు. సో ఇది ఉన్నటువంటి రియాలిటీ. దీన్ని ప్రూవ్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి. అండ్ ఇప్పటికీ పుల్వామా దాడికి సంబంధించి కానీ లేదంటే దిల్సుఖ్నగర్, హైదరాబాద్ లో, కోటిలో, గోకుల్ చాట్ లో జరిగినటువంటి దాడులు కానీ, సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి దాడులే, ఉగ్రదాడులే. సో ఈ దేశంలోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితుల్లో సముద్ర మార్గంలోంచి వచ్చినప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి రావడం జరిగింది. ఆ బోట్లు కూడా పాకిస్తానియే, వారినటువంటి ఆయుధాలు కూడా పాకిస్తాన్వే. సో ఇవన్నీ కూడా ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఈ రోజు తెహూర్ హుస్సేన్ రానా విచారణ తర్వాత ఇక్కడ రానాకు ఉరిశిక్ష పడుతుందా లేదంటే రానాకు భారతదేశం ఒక పగ ప్రతీకారం తీర్చుకుంటుందా అన్నది పాయింట్ కాదు. రానాను విచారించిన తర్వాత పాకిస్తాన్ దీని వెనకాల ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరిత దేశం అని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు భారతదేశానికి ఉంది. సో దిస్ ఇస్ ద మెయిన్ టార్గెట్, దిస్ ఇస్ ద మెయిన్ గోల్. సో భారతదేశం ఈ విషయంలో సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే నష్టపోయింది మనం కాబట్టి. వరలక్ష్మి.